అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేకపోతే నన్ను కలవటానికి రావద్దు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం, అలాగే చెప్పా పెట్టకుండా వస్తే ఎలా అంటూ తెలంగాణ కాంగ్రెస్లో ఓ యువనేత తీరు నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందికి గురిచేస్తుందట. మాతో కలిసి పనిచేశాడు, మేము సపోర్ట్ చేశాం, మేము ఓట్లేస్తే గెలిచాడు, ఇప్పుడు మేము కలిసినా ఫోన్ చేసినా చిరాకు పడుతున్నారని వాపోతున్నారు. ఇంతకీ ఎవరే నేత? ఎందుకు ఆ నేతలో ఇంత మార్పు వచ్చింది? ఆ వివరాలు చూద్దాం. చెల్లా వంశీచంద్ రెడ్డి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఎన్ఎస్యుఐ నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాంధీ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా 2000వ సంవత్సరం నుండి 2004వ సంవత్సరం వరకు పనిచేశారు. ఇక 2005 నుంచి 2006 వరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2006 నుంచి 2010 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు 2012 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వారిలో ఒకరు. ఇక 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన పార్టీలో అదే సంవత్సరం ఆగస్టులో ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ హోదాలో మహారాష్ట్ర రాజకీయ వ్యవహారాల్ని ఆయన పర్యవేక్షించారు. ఇక 2023 ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన కమిటీలో ఒకటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2025 ఫిబ్రవరి నుండి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈగిల్ కమిటీలో సభ్యునిగా చెల్లా వంశీచంద్ రెడ్డి ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నుండి పదవులు చేస్తూ ఆయన హైకమాండ్కి దగ్గరి నేతగా ఎదిగారు. వంశీచంద్ రెడ్డి ఇప్పుడు అధిష్టానానికి చాలా సన్నిహితుడు. రాహుల్ గాంధీ టీంలో ఒకరు అనే పేరు. తెలంగాణ నుండి చాలా కీలకమైన నేతల్లో ఒకరు వంశీచంద్ రెడ్డి. మీరే చూడండి, ఎన్ఎస్యుఐ నుండి వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏఐసీసీ ఎలాంటి ప్రిఫరెన్స్ ఇచ్చిందో చూస్తున్నాం. ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్రలో బాధ్యతలు, సిడబ్ల్యూసీలో ఆహ్వానిత సభ్యుడిగా, అలాగే వివిధ బాధ్యతలు ఇస్తూ ఉండడంతో పార్టీలో చాలా ప్రాధాన్యత పెరిగింది. ప్రాధాన్యతైతే పెరిగింది కానీ వంశీ తీరుతో బాగా సన్నిహితులు, క్యాడర్, కార్యకర్తలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. వంశీచంద్ రెడ్డితో చాలా మంది కలిసి పనిచేశారు. వంశీ కోసం చాలా మంది నేతలు పనిచేశారు. ఇందులో కొందరు ఎదిగారు, కొందరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. అయితే ఇలాంటి వారు సైతం వంశీని కలిసేందుకు వెళ్తే డైరెక్ట్గా వస్తే ఎలా, నాకు వర్క్స్ ఉంటాయి కదా, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావాలి కదా అని అన్నట్లు చెప్పుకొస్తున్నారు. అలాగే ఫోన్ చేసి మాట్లాడదామంటే కూడా ఏంటి ఇన్నిసార్లు చేస్తున్నారు అని సీరియస్గా మాట్లాడుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు వంశీతో కలిసి పనిచేసిన, వంశీ కోసం పనిచేసిన వారి పరిస్థితే ఇలా ఉంటాయి. క్యాడర్, కార్యకర్తల పరిస్థితి ఆలోచించండి ఇంకెలా ఉంటుందో. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని నేతలు కంటెస్టెడ్ ఎంపీగా జిల్లాలో పార్లమెంటు స్థాయిలో పదవుల కోసం మాట్లాడేందుకు సైతం సమయం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో వంశీచంద్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. పార్టీలో పదవులొస్తుంటే పార్టీ బలోపేతం కోసం అందరినీ కలుపుకొని ఎవరు పార్టీ కోసం పనిచేశారు, చేస్తోందెవరు, ఎవరు యాక్టివ్గా ఉన్నారో అధిష్టానం దృష్టిలో పెట్టి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ కొందరు మాట్లాడుకోవడం పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారితీసిందని అంటున్నారు. మొత్తానికి చెల్లా వంశీచంద్ రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పద్ధతి మార్చుకోవాలి, లేదంటే భవిష్యత్తులో వంశీ పొలిటికల్ కెరీర్పై ప్రభావం చూపించే అవకాశం ఉందని పొలిటికల్ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరి వంశీకి పార్టీలో పనెక్కువై ఇలా వ్యవహరిస్తున్నారా, లేదా పదవులు ఏఐసీసీ స్థాయిలో ఇంత త్వరగా రావడంతో ఇక నాకేంటి ఇక్కడ వారితో పని అని భావిస్తున్నారో తెలియడం లేదట. చూడాలి. ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల వరకు సైతం వంశీ తీరు ఇలాగే ఉంటుందో, లేదా ఏదైనా మార్పొస్తుందో అని సన్నిహిత వర్గాల వారు గాంధీభవన్లో మాట్లాడుకుంటున్నారు.